తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అట్లయితే మీరు సక్సెస్ అయ్యాక ఈ ఫీల్డ్కి వచ్చారని కాబట్టి ఒక మగవాడిగా చెప్పండి, మగవాళ్ళు సక్సెస్ అవ్వడానికి మెయిన్ అంటే శుక్రదోషం. అసలు ఏంటి ఆ శుక్రదోషం వల్ల మగవాళ్ళు ఎదగరు, పైకి రాలేరు, ఫైనాన్షియల్గా కూడా ఎదగలేరు అని చెప్తూ ఉంటారు. ఆ దోషం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ దోషం పోవటానికి ఎలాంటి ప్రిడిక్షన్ చేస్తే మంచిది? శుక్రదోషం జనరల్గా ఆడవాళ్లకు ఉండే దోషాన్ని కుజదోషం అంటారు. అవును. మగవాళ్లకు ఉండే దోషాన్ని శుక్రదోషం అంటారు. చాలామందికి తెలియకుండా చాలామంది బయట ఆడవాళ్ళు ఏమంటారంటే, మా అమ్మాయికి కుజదోషం ఉంది గురువు పూజి, కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేయాలంట కదా. అసలు మగవాడికి కుజదోషమే ఉండదు. మాంగళ్య దోషం అనేది అమ్మాయికి ఉంటుంది, శుక్రదోషం అనేది అబ్బాయికి ఉంటుంది. శుక్రదోషం ఎట్లా ఉంటుంది అంటే, మగవాళ్లలో ఎవరికైతే శుక్రుడు 6వ స్థానంలో, 12వ స్థానంలో, 8వ స్థానంలో ఉంటాడో వాళ్లకు శుక్రదోషం ఉన్నట్టు. లేదా శుక్రుడు శని కలిసి ఉండడము, లేదా శుక్రుడు కేతువు కలిసి ఉండడము శుక్రదోషానికి కారణం. ఇలా ఉన్న మగవాళ్లలో ఏం జరుగుతుంది అంటే, డబ్బు సంపాదించలేకపోవడం. అంటే వాళ్ళ జీవితంలో పెళ్ళైతే భార్య మీద డిపెండెన్సీ ఉంటుంది, డబ్బు సంపాదించరు. ప్లస్ డబ్బు సంపాదించిన సడన్గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో కోల్పోతారు. అంటే ఉదాహరణ, ఒక 5 కోట్లు కష్టపడి సంపాదించి 5 కోట్లు తీసుకుపోయి ఏదో ఇన్వెస్ట్మెంట్లో పెడతారు, పోతాయి. లేదా 5 కోట్లు పెట్టి ఏదో ల్యాండ్ కొంటారు, లిటిగేషన్ అవుతుంది. ప్లస్ మొగ సంతానం ఉండకపోవడం, ప్లస్ జైలుకు పోవడం, కారాగార వాసం అంటాం. శుక్రుడు కనుక నీచంలో ఉంటే కారాగార వాసం. ఇప్పుడు ఈ దోషం ఉన్న వాళ్ళందరూ జైలుకు పోతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు కారాగార వాసం, జైలుకు పోవడం అనేది తప్పు మీద ఆధారపడి ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు తప్పుతో సంబంధం లేదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి స్ట్రాంగ్ అయితే జైల్లో పెట్టచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే 41 CRP ఇచ్చే కేసులలో కూడా జైలుకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 41 CRP కింద అసలు అరెస్ట్ చేసే రైట్స్ లేవు పోలీసులకు. బాబు గారిని అరెస్ట్ చేశారు కదా. నేను అదే చెప్తున్నా, అందుకనే చెప్తున్నా. సో ఇక్కడ ఎదుటి వ్యక్తి కక్ష మీద జైలుకు పోయే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది, అంతేగాని తప్పు వల్ల కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశారని నేను చెప్తలేను. చంద్రబాబు నాయుడు గారు జాతకంలో జైలుకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు, వెళ్ళి రాగానే సీఎం అయ్యారు. సో ఇక్కడ జైలుకి వెళ్ళడం అనేది తప్పు కాదు, ఇక్కడ అదొక యోగం అయిపోయింది ఇప్పుడు. అందుకనే జైలుకి వెళ్ళడం అనేది కామన్. ఒకప్పుడు జైలుకి వెళ్ళడం అనేది చాలా పెద్ద 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 అపరాధం లైఫ్లో. ఇప్పుడు అపరాధం కాదు, జైలుకు పోతున్నారు, బెయిల్ తీసుకొని వస్తారు, తెల్లారి పని చేసుకుంటారు. సో జాతకంలో శుక్రుడు కేతువు కలిసున్నా, శుక్రుడు శని కలిసున్నా, శుక్రుడు కుజుడు శని కలిసున్నా జైలుకు పోయే యోగం ఉంటుంది. అది ఇన్కమ్ ట్యాక్స్లో కావచ్చు, ఈడీలో కావచ్చు, లేదా ఏ పనికి మాలిన కేసులోనైనా కావచ్చు. అసలు కేసే లేకపోవచ్చు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అవ్వచ్చు. సో దాంట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశం ఉంది. అట్లనే సంపాదించిన ప్రాపర్టీ పోగొట్టుకునే అవకాశం ఉంది. అంటే శుక్రుడు నీచంలో ఉంటే ఒక వ్యక్తి బాగా సంపాదించి తన ఆస్తిని తన అన్నదమ్ములు లాక్కోవడమో, అన్నదమ్ముల పిల్లలు లాక్కోవడమో జరగవచ్చు. ఉదాహరణ, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి, శుక్రదోషం ఉన్నటువంటి వ్యక్తి బాగా సంపాదించిండు అనుకుందాం. సపోజ్ 10 కోట్లు సంపాదించిండు. ఇండియాలో ఉన్న అన్నకో తమ్మునికో ఫోన్ చేసి, అరే నేను 10 కోట్లు సంపాదించిన, పలానా దగ్గర వరంగల్లోనో నల్గొండలో 10 కోట్లు పెట్టి ల్యాండ్ కొనరా అని చెప్పేసి అక్కడున్న అన్న ఇక్కడ తమ్మునికి పంపించిండు. ఈ తమ్ముడు ఏం చేస్తాడు, అన్న పేరు మీద కొనకుండా తన పేరు మీద కొనుక్కుంటాడు ల్యాండ్లన్నీ. అక్కడ అన్నేమనుకుంటాడు, నా పేరు మీద ల్యాండ్ ఉన్నాయని అన్న అనుకుంటాడు. తీరా 5 ఏళ్ల తర్వాతనో 4 ఏళ్ల తర్వాతనో సార్కు టైం దొరకాలి కదా అమెరికా నుండి. దొరికినప్పుడు కక్కుర్తి పడి తక్కువ ఫ్లైట్ టికెట్ వేసుకొని ఇండియాకి వస్తాడు. వచ్చి ఇక్కడ తీరా ఈ 10 కోట్ల రూపాయల ల్యాండ్ చూసేటప్పటికి ఆ తమ్ముని పేరు మీద ఉంటుంది. నెత్తినోరు కొట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే మోసపోతాడు. సొంత అనుకున్న వాళ్ళ చేతుల్లో మోసపోవడం శుక్రదోషం కారణం. సో ఇలాంటివి జరుగుతాయి. ఇట్ ది సేమ్ టైం ఆరోగ్యానికి వస్తే షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ దోషం వల్ల. ఓకే. సో ఇవన్నీ ఒక్క గ్రహం వల్ల సంభవించేటువంటి జాతకాలు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన జాతకాలు ఉంటాయి. శుక్రదోషానికి రెమెడీ జనరల్గా శుక్రదోషానికి సంబంధించి ఒకవేళ అపమృత్యు దోషం ఉంటే, అంటే సపోజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది లేదా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కామాఖ్యలో పోయి ప్రత్యేకించి కామాఖ్య దేవాలయంలో ఒక పూజ ఉంటే చేసుకోవాలి. ఓకే. కామాఖ్య దేవాలయంలో 10 దేవాలయాలు ఉంటాయి, మొత్తం 8 దేవాలయాలు ఉంటాయి. ఒక దేవాలయంలో పూజ చేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ టీ-షర్ట్ కానీ వేసుకోవాలి. ఓకే. ఆ రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి శుక్రవారం రోజు. దీనివల్ల శుక్రదోషం యొక్క పవర్ తగ్గుతుంది. అది మగవాళ్ళలో ముఖ్యంగా, ఇది మగవాళ్ళకు. ఇదే ఆడవాళ్ళలో శుక్రదోషం ఉండదు, ఆడవాళ్ళలో కుజదోషం ఉంటుంది, మాంగళ్య దోషం. ఓకే. మాంగళ్య దోషం అంటే కుజుడు వ్యయంలో ఉండడము, 6వ ఇంట్లో ఉండడం, కుజుడు శనితో కలిసి ఉండడము, కుజుడు రాహుతో కలిసి ఉండడము, సో శుక్రుడు కుజుడు శని కలిసి ఉండడము. దీనివల్ల ఏమైపోతుంది అంటే డివోర్స్ అవ్వడము, పెళ్ళైన తర్వాత భర్త చనిపోవడం. అది ఎక్కువైపోయింది బాగా. డివోర్స్, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది. సో డివోర్స్ ఎక్కువ అవ్వడము. సో డివోర్స్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఆల్ 2004 తర్వాత పుట్టే వాళ్లకు కుండలిని ప్రకారం
ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ గర్ల్స్కి కుజదోషం ఉంటుంది. దానివల్ల విడిపోతూ ఉన్నారు. శుక్రదోషం కూడా బాగా పెరిగిపోయింది, అందువల్ల విడిపోతూ ఉన్నారు. రెండోది, అమ్మాయిలు డబ్బు బాగా సంపాదిస్తున్న కొద్దీ శుక్రుని యొక్క ఎఫెక్ట్ పెరగడం వల్ల కుజుడి యొక్క ఎఫెక్ట్ బాగా తగ్గుతుంది. అంటే కుజుడు ఇచ్చే ప్లస్ పాయింట్లను ఇవ్వకపోవడం వల్ల డివోర్స్ ఎక్కువైతాయి. ఓకే. సో లవ్ మ్యారేజ్ల సంఖ్య కూడా బాగా పెరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంతకుముందు లవ్ మ్యారేజ్ల సంఖ్య ఇంత లేదు. ఫారెన్ పోయిన ప్రతి 100 మంది అమ్మాయిల్లో 95 మంది అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో కామన్ అయిపోయింది అది. ప్రతి 95 మంది 100లో 95 మంది అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. దాంట్లో 95లో 90 డివోర్స్ అవుతుంది. సో డివోర్స్ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కారణం ఏంటి అంటే దోషాలు. అన్నిటికంటే ముఖ్యం షష్టాష్టక దోషం అని ఉంటుంది ఒకటి. ఆ షష్టాష్టక దోషం వాళ్ళు మనం ఎంత బ్రతిమిలాడినా పెళ్ళి చేసుకుంటున్నారు. నేను అదే మొత్తుకునేది. ప్రతి ఒక్కడికి కామన్ అయిపోయింది ఏంటంటే వేణుస్వామి పెళ్ళిళ్ళు చేసుకోగానే విడిపోతారని చెప్తాడు. ఎందుకు వేణుస్వామి అంటే వేణుస్వామి కోరుకునేది ఎదుటి వ్యక్తి పురహితుడిగా అంటే పురహితము అంటే గ్రామం యొక్క హితం కోరి జనాల హితం కోరి మాట్లాడే వ్యక్తిగా మీరందరూ బాగుండండి అని నా రిక్వెస్ట్ ఇది చెప్పడం. అరే మీరు ఇలా చేసుకోకండి రా బాబు అని చెప్పడం. ఒక హీరో పెళ్లి చేసుకున్నా, మామూలు సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా నేను చెప్తా, వద్దురా బాబు చేసుకోకండి, మీ జాతకాలు కలవలేదు కాబట్టి ఇప్పుడే విడిపోండి, హ్యాపీగా వేరే పెళ్ళిళ్ళు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ అట్లా కాదు, మేము ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు కదా. మీ జాతకాలు బాగాలేనప్పుడు ఏదో చిన్న అబార్షన్ అవుతుంది అంటే ఓకే, కానీ ఒక మనిషి చనిపోతాడు, నా ఫైనాన్షియల్గా నాశనం అయిపోతావు. అందుకని అందరినీ బ్రతిమలాడుతుంది, చేసుకోకండి, ఆ జాతకాలు చూసుకుని చేసుకోండి. సో వినే పరిస్థితులలో వాళ్ళు ఉండరు. ఓకే. అంటే ఇప్పుడు ఒకప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరే ముద్దు, ఇంకా మూడోది లేదు కదా. సో ఇప్పుడు ఆ ఒక్కరు ముద్దు అనేది కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చూస్తే మనకు 90% ఆటిజం కనిపిస్తుంది పిల్లల్లో. అమెరికాలో పుట్టిన వాళ్ళకి, ఇండియాలో పుట్టే వాళ్ళకి ఆటిజం ఉండదు, తక్కువ రేట్ 1%. ఎందుకని ఆటిజం అనేది? అమెరికాలో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. అంటే నేను అనేది ఏంటంటే అమెరికాలో ఉండే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని ఇండియా జనాలు అనుకుంటారు. బట్ నేనేమనుకుంటా అంటే అమెరికాలో అత్యంత ధనిక దేశం కదా అమెరికా. కాదు నేను చెప్తా, అమెరికాలో ఉండే వాళ్ళందరూ కూడా నా లెక్క ప్రకారము పూర్వజన్మలో పాపం చేసుకుంటే అమెరికాలో పుడతారు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లైఫ్. అసలు వాళ్ళకి ఎక్కడ ఫ్రీడమ్ ఉండదు. కారు నడిపించే దగ్గర నుండి వాళ్ళ జీవితంలో ఫ్రీడమ్ అనేదే ఉండదు. జైల్లో ఎలా ఉంటారో అమెరికాలో అలా ఉంటారు. సో ఆ స్ట్రెస్ వల్ల, ఈ జాతకాల కాంబినేషన్ వల్ల ఒక వ్యక్తికి గురువు నీచంలో ఉంటే, గురువు 6వ ఇంట్లో ఉంటే, గురువు 12వ ఇంట్లో ఉంటే, గురువు 8వ ఇంట్లో ఉంటే, శని రవిలు కలిసి ఉంటే, శని గురువులు కలిసి ఉంటే వాళ్ళకు పుట్టబోయే మగ సంతానము ఆటిజంతో పుడతారు. అందరూ ఆటిజంతోనే పుట్టరు. కొంతమంది 2 సంవత్సరాల వరకు బాగుండి సడన్గా 2 ఇయర్స్ తర్వాత మాటలు తగ్గుతూ ఆటిజం బారిన పడతారు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్. ఓకే. సో ఎప్పుడైతే జాతకాలు కలవలేదో ఒకసారి ఆటిజం అవ్వచ్చు పిల్లలు పుట్టేవాళ్ళు, లేదంటే పుట్టే పిల్లలు హార్ట్ ప్రాబ్లంతో పుట్టొచ్చు, లేదా భార్యాభర్తల్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. అందుకనే జాగ్రత్తగా పెళ్ళిళ్ళు జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే చేసుకోవద్దు. ఓకే. సో అంత డిఫరెన్స్ కనపడుతుందా? కనపడుతుంది కదా. ఓకే. మనం చూస్తున్నాం కదా ఆటిజం ఎంత పెరిగిపోయింది ఇప్పుడు అమెరికాలో. చాలామంది, అది మరీ ముఖ్యంగా ఇండియన్స్ పుట్టే పిల్లల్లో ఆటిజం మగ పిల్లల్లో ఉంటుంది, ఆడపిల్లల్లో ఆటిజం ఉండదు. అదే ఉండదు. నేను అదే చెప్తున్నా, మగ పిల్లలకు మాత్రమే ఉంటుంది. కేవలం మగపిల్లల్లో మాత్రం ఆటిజం కనపడదు. 2 విషయాలు మగవాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి తక్కువ, ఓకే, మగవాళ్ళకి ఎక్కువ. ఆటిజం మగపిల్లలకి ఎక్కువ, ఆడపిల్లలు అసలు ఉండదు. ఈ 2 ఎఫెక్టెడ్. ఈ 2 గురువు చేత, బుధుడి చేత, రవి చేత వచ్చేటువంటి దోషాలు ఆటిజం అనేటువంటిది. చాలా ఈజీగా చెప్పొచ్చు. నేను జాతకం చూడగానే చెప్తా ఆటిజం ఉందా అని. బట్ ఇండియాలో కూడా చూస్తున్నాం మనం, అక్కడక్కడ వస్తున్నారు. ఈ మధ్యన ఇండియాలో కూడా అక్కడక్కడ ఆటిజంతో పుడుతున్నారు, చూస్తున్నాం. అదంటే తక్కువ పర్సంటేజ్. అమెరికా మీద అమెరికాలో 1000 మంది పిల్లల్లో 500 నుండి 600 మంది పిల్లలు మగపిల్లలు ఆటిజంతో ఉంటారు. ఇండియాలో ఒక 1000 మంది పుడితే ఒక 10 మంది 20 మంది ఆటిజంతో. కేవలం మీరు చెప్పిన ఈ దోషాలు వేరే లేదు. మగపిల్లల్లో ఆటిజం. ఎప్పుడే కానీ ఇప్పుడు ఉదాహరణ మీకు తెలిసిన ఎవరో బంధువులు ఉన్నారు, మీరు ఫోన్ చేస్తారు, గురూజీ ముహూర్తం పెట్టండి ఒక అమ్మాయి జాతకానికంటే. నేనైతే లగ్నాన్ని చూసి వ్యయంలో ఎవరున్నారు, 6వ ఇంట్లో ఎవరున్నారు, 8వ ఇంట్లో ఎవరున్నారు అన్నీ చెక్ చేసి ముహూర్తం పెడతాను. కానీ వేరే పంతులు అట్లా ఉండరు. జనరల్గా పంచాంగం చూసి అశ్విని నక్షత్రం అమ్మ ఈ రోజంతా ముహూర్తం పెట్టుకోండి అంటాడు. అక్కడ దొరికిపోతుంది దెబ్బ. సో మనం పెట్టినటువంటి ముహూర్తము లగ్నం 2 గంటలు ఉంటుంది. ఉదాహరణ ఉదయం 6:30 నుండి 8:30 వరకు ఒక లగ్నం ఉంటుంది, 8:30 నుండి 10:30 ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నంలో జాతకం మారిపోతుంది. సో ఆ లగ్నం నుండి తీసుకుంటే మనం లగ్నం పుట్టిన సమయం అంటాం. అక్కడ నుండి తీసుకుంటే 12వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ ఏమి గ్రహాలు లేకుండా జాతకాన్ని కనుక చూసి పిల్లలు పుడితే ఏం టెన్షన్ ఉండదు. ఒకవేళ కనుక ఆ పర్టికులర్ 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ గ్రహాలు ఉంటే వాళ్ళ లైఫ్ క్లోజ్. ఇదే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం కానీ, ఆటిజం కానీ ఇట్లాంటివి జరుగుతాయి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.